ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఈరోజు మనం ఖమ్మంలో అత్యంత అద్భుతంగా కమనీయంగా కడుతున్నటువంటి విల్లా ప్రాజెక్టుకు వచ్చాం. శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ది గ్రేట్ వత్సవాయి రవి గారు దీన్ని నిర్మిస్తున్నారు. వత్సవాయి రవి గారికి స్వయాన బ్రదర్, అన్నయ్య అయినటువంటి గాలి నారాయణ గారితో ఉన్నాం. తను సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్. తను ఎంతో మంది మార్కెటింగ్ లీడర్స్ ని చాలా ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. చాలా అనుభవం, ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తి. తను అడిగి ఈ విల్లా ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. నమస్తే అండి నారాయణ గారు. నమస్తే సార్. ఈరోజు ఖమ్మంలో రఘునాథపాలెంలోని విల్లా ప్రాజెక్టును చూస్తున్నాం. చాలా బాగుంది. ఏంటి సార్ దీని యొక్క స్పెషల్? ఎవరిని ఉద్దేశించి ఇంత కాస్ట్లీ విల్లాస్ కడుతున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మనం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో ఇలాంటి ప్రాజెక్ట్ తేవాలనే ఆలోచన మీద రియల్ ఎస్టేట్ రంగంలో ఒక 11 సంవత్సరాల అనుభవం గడించినటువంటి వత్సవాయి రవి గారు ప్లాట్లే అమ్ముకుంటూ పోయినాం. అవే కాదు, మనకి విల్లాస్ కూడా ఉంటే బాగుంటుంది. ఖమ్మంలో ఉన్నటువంటి పీపుల్స్కి అందుబాటులో ఉండాలి. 2-3 కోట్లు పెట్టి కట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ ఇళ్లలో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అంటే మనం కట్టే ఇళ్లలో సెక్యూరిటీ ఇచ్చి, పారీ గోడ ఇచ్చి, దాని మీద సోలార్ ఫిన్సింగ్ ఇచ్చి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చి, 60 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ కల్పించి మనం ఇక్కడ వాళ్ళకి ఇల్లు అందించాలనే ఆలోచన మీద ఒక కొత్త విజన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది సార్, ఎస్పెషల్లీ ఇది వీళ్ళ కోసమేనా ఈ టెంపుల్? అవునండి, ఈ 185 విల్లాస్ ఉంటాయి. ఇందులో ఈ 185 మంది యూజ్ చేసుకోవడం కోసం మనం ఒక గణేష్ మండపాన్ని కట్టించడం జరిగింది గుడిని. అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ కూడా కట్టిస్తున్నాం. రచ్చబండ థీమ్ కూడా ఉందండి మన దగ్గర. ఓకే, విల్లా గురించి చెప్పండి ఒకసారి. ఎంత సైజులో ఉంటున్నాయి, ఎంత కాస్ట్తో ఉంటున్నాయి? అంటే ఇప్పుడు మన దగ్గర 2000 ఎస్ఎఫ్టీలో కూడా విల్లా ఉందండి. అదేవిధంగా 2500 ఎస్ఎఫ్టీలో ఉంది, 2800లో ఉంది, 3000లో ఉంది, 3400లో ఎస్ఎఫ్టీలో ఉందండి. ఓకే, ఎంత రేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్? ఇది 1,10,00,000 నుంచి అందుబాటు ధరలో, సామాన్యులకు కూడా అందుబాటు ధరలో చేసాం మనం. బయట అదేవిధంగా 1,00,00,000 పెట్టి కూడా కట్టుకున్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ లేదు. వాళ్ళ పిల్లలు మంచిగా పార్కులలో ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి పార్కులు లేవు. వాళ్ళకి అసలు ఫస్ట్ సెక్యూరిటీ అనేది లేదు. చాలా బాధపడుతున్నారు. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం మనం 16 ఎకరాలలో 185 విల్లాలని మనం ప్రకటించడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మనం అంటే పారీ గోడ కాడి నుంచి మొదలు పెడితే, స్విమ్మింగ్ పూల్ కాడి నుంచి మొదలు పెడితే, పార్కుల కాడి నుంచి ఎవ్రీథింగ్ అందుబాటులో ఎమ్యూనిటీస్ మనం ఖమ్మానికి ఒక మణిహారంగా అందించాలనే ఆలోచన మీద రవి గారు ఉంటుంది. ఓకే, క్లబ్ హౌస్ ఏంటి సార్? క్లబ్ హౌస్ ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది, ఎంత, దాంట్లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి? క్లబ్ హౌస్ 5 స్టేర్లు ఉంటుందండి. 5 స్టేర్లలో ఫస్ట్ వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మినీ ఫంక్షన్ హాల్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి అంటే వర్క్ ఫర్ హోమ్ చేసుకునేటువంటి ఎంప్లాయీస్కి కానీ, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం కూర్చొని చదువుకోవడం కోసం. అదేవిధంగా మనకి గెస్ట్ రూమ్స్ అనేది ఒక 3 గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాం. ఈ రోజున ఒకప్పుడు మన ఇంట్లో ఒక 3-4 ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఈ రోజు అట్లా ఉండట్లేదు. గెస్ట్ వస్తే గెస్ట్ లాగా ఉంచాలనేది సపరేట్గా వాళ్ళ కోసం మనం గెస్ట్ రూమ్ కట్టించడం జరుగుతుంది. పైన వచ్చేసి మినీ థియేటర్ ఉంటుందండి. ఓకే, ఆ మినీ థియేటర్లో ఒక 60 మంది కూర్చునే విధంగా మనం థియేటర్ని ప్లాన్ చేయడం జరిగింది. ఖమ్మానికి ఒక కొత్త వరవడిగా అంటే మనం క్లబ్ హౌస్ సిస్టాన్ని పరిచయం చేయడం జరిగింది. ఓకే, లిఫ్ట్ సౌకర్యం అన్ని విల్లాస్ లో ఉంటుందా సార్? అన్ని 185 విల్లాలలో లిఫ్ట్ సౌకర్యం ఉంటుందండి. ఓకే, సెక్యూరిటీ అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి కార్లు పడితే వాళ్ళ కార్లు లోపలికి వస్తాయా? ఎన్ని కార్లకు మనకు పార్కింగ్ ఉంటుంది, ఏంటి? ఇల్లా కొనుక్కున్నటువంటి వ్యక్తులే ఆ ఫోన్ నెంబరు, అక్కడ మనం సెక్యూరిటీ దగ్గర మనకి 60 అడుగుల రోడ్డు ఉంటుంది, స్మార్ట్ గేట్. అక్కడ ఫాస్ట్ ట్యాగ్ గేట్ ఉంటుంది. అక్కడ ఆ నెంబర్ ఆడ ఫీడ్ చేస్తాం. మన కార్ వచ్చేటప్పుడే ఆ గేట్ ఓపెన్ అవుతుంది. ఏరే వాళ్ళు రావాలంటే పర్మిషన్తో రావాలి. అది ఓటీపీ కూడా ఉంటుందండి. పని మనిషికి కూడా మనం ఐడి కార్డు ఇస్తాం. మన ఇంట్లో పనికి వచ్చే మనిషికి కూడా ఐడి కార్డు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే మన గేట్ దగ్గరనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చే మనిషిని స్కాన్ చేసి వాళ్ళ దగ్గర బంగారం ఉందా, డబ్బులు ఉన్నాయా స్కాన్ చేసి పనికి పంపుతారు. మళ్ళీ పని ముగించుకొని వచ్చేటప్పుడు కూడా స్కాన్ చేయించుకొని వాళ్ళు ఎంత బంగారం తెచ్చారు, ఎంత డబ్బులు తెచ్చారు అనేది ఆడ లెక్కలు చూపించుకొని వెళ్ళాలి. ఒక 100 రూపాయలు ఎక్కువ వచ్చినా కూడా ఈ 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఆ విల్లా ఓనర్ని కన్ఫర్మ్ చేసుకొని పంపిస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా ఎన్ని రోజులు పట్టొచ్చు సార్? ఇవాళ మేము బుకింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటి వరకు ఇస్తారు, ఎలా ఏంటి, మాకు ఎంత టైం పట్టొచ్చు? మీరు బుకింగ్ చేసుకున్న దగ్గర నుంచి 8 నెలల్లో మీకు విల్లా ఒప్పచెప్పడం జరుగుతుంది సార్. ఒకవేళ కొంచెం ఏమైనా లేట్ అయితే కనుక మళ్ళీ ఆ ప్రాబ్లం కూడా లేకుండా మనం రెంట్ పే చేసే విధానాన్ని మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే మేము జాగ్రత్తగా ఉండటం కోసం అది కూడా పెట్టుకుంది. ఓకే, టోటల్ 185 మెంబర్స్కి ఎన్ని రోజులు పట్టొచ్చు సార్ ఈ ఇయర్ నుంచి అందాజుగా? ఈ ఇయర్ నుంచి అంటే ఒక విల్లా కట్టించిన వాళ్ళకి మేము 8 నెలల్లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని మొత్తం కంప్లీట్ చేసి
3 సంవత్సరాలు మా మెయింటెనెన్స్ లో మొత్తం ఒక కమిటీ వేసి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది మా ఆలోచనలో ఉంది. సూపర్ అండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను కూడా ప్రతి విల్లా, ప్రతి పార్క్ అన్ని కూడా తిరిగి చూశాను. ఇలాంటి ఒక మంచి కమ్యూనిటీ మన ఖమ్మం రావడం చాలా సూపర్గా, హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమాత్రం ఇల్లు కొనే ఆలోచన ఉన్నా ఒకసారి రండి, ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి, చూడండి. మీకు అందుబాటు ధరలోనే ఉన్నాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, మీ పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదొక డ్రీమ్ హౌస్ లాగా ఉండబోతుంది అనేది నా ఫీలింగ్. రండి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.